హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజా ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మా జగదల్పూర్ ట్రిప్లో డే 3 అండి. డే 1లో ఏమేం చేసాము, డే 2లో ఏం చేసాము అనేది ఆల్రెడీ వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. అవన్నీ ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇది డే 3 వీడియో అండి. డే 3లో మేము మార్నింగే లెగిచి రెడీ అయిపోయి రూమ్స్ అవి చెక్అవుట్ చేసేసి బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసామండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే చాలామంది ఉన్నారు హోటల్లో. బ్రేక్ఫాస్ట్ తినిన తర్వాత మేమైతే దంతవడ అయితే బయలుదేరామండి. ఇది మేము స్టే చేసిన హోటల్ నమన్ హైట్స్. మేము స్టే చేసిన హోటల్కి బాయ్ బాయ్ చెప్పేసి మేమైతే దంతవడ బయలుదేరుతున్నామండి. దంతవడ ఎందుకు బయలుదేరుతున్నామంటే అక్కడ దంతేశ్వరి దేవి టెంపుల్ అయితే ఉంది. దాన్ని చూడ్డానికైతే బయలుదేరుతున్నాము. జగదల్పూర్ టు దంతవడ 84 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. డ్రైవ్ అరౌండ్ 1 అవర్ 50 మినిట్స్ అయితే పడుతుంది మనకి. శక్తిపీఠం అనేది సతీదేవి శరీర భాగాలు పడిన పవిత్ర స్థలాలండి. భారతదేశం అంతటా వ్యాపించి ఉన్న 51 శక్తిపీఠాల్లో ఇది ఒకటండి, దంతవడ. ఈ దేవాలయం 14వ శతాబ్దంలో చాణక్యరాజులచే నిర్మించబడిందండి. కాకతీయుల కాలంలో దంతేశ్వరీదేవి వెలసిన కారణంగా ఈ గ్రామానికి దంతవడ అనే పేరు వచ్చింది. ఈ దేవత బస్తర్ జిల్లావాసులకు కుల దేవతగా వెలిసిందండి. ఈ టెంపుల్ మామూలు సీజన్లో అయితే కొద్దిగా ఖాళీగానే ఉంటుందంటండి. ఇప్పుడు దసరా, ఎస్పెషల్లీ నవరాత్రి ఫెస్టివల్ టైంలో అయితే చాలా బిజీగా ఉంటుందంట. మేము ఒకసారి చూద్దామన్న టైంలో అయితే వెళ్ళాము. బట్ అయితే చాలా రష్గా ఉందండి మేము వెళ్ళిన రోజు. అరౌండ్ 1 కిలోమీటర్ దూరంలో అయితే కార్స్ అయితే పార్కింగ్కి అయితే ఇచ్చారండి. అక్కడి నుంచి మేమైతే కాలినడకన గుడి వరకు వచ్చాము. గుడి దగ్గర చూస్తే అసలు ఇంకా జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. బస్తర్లో దసరా వేడుకలు అనేవి 500 సంవత్సరాల నాటి చరిత్ర అయితే ఉందండి. ఇక్కడ బస్తర్లో దసరా వేడుకలు అయితే చాలా బాగా జరుగుతాయంట. ఈ వేడుకలు 90 రోజులు అయితే జరుగుతాయంట. అందులో ఈ దసరాలో నవరాత్రి 10 రోజులు ఇంకా బాగా జరుగుతాయంటండి. ఇదిగోండి, ఇదే దంతేశ్వరి దేవి టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లోంచి లోపలికైతే మనం నడుచుకుంటూ వెళ్ళాలండి. ఇక్కడ 4 మండపాలు ఉంటాయి. ఒకటి ముందుది ముఖ్య మండపం అండి, తర్వాత సభా మండపం, తర్వాత మధ్య మండపం ఉంటుంది, లాస్ట్లో గర్భగుడి అయితే ఉంటుందండి. 4 మండపాలు దాటి మనం అయితే వెళ్ళాలి. బట్ ఈ ఈ దసరా సీజన్ వల్ల గుడి అయితే చాలా రష్గా ఉంది. మేము లోపలికి కొంత దూరం వెళ్ళేసరికి క్రౌడ్ చాలా ఎక్కువగా ఉందని మేమైతే 500 రూపీస్ దర్శనం అయితే తీసుకున్నామండి. చాలామంది భక్తులు కాలినడకనైతే వస్తారండి ఇక్కడికి. వచ్చిన తర్వాత అక్కడ ఒక అమ్మాయి అయితే ముడుకుల మీదే అమ్మవారిని దర్శిస్తుంది. అలా కూడా చాలామంది భక్తులైతే మొక్కుకుంటారంట ఇక్కడ. చెప్పాను కదండి, మేము 500 రూపీస్ దర్శనం అయితే తీసుకున్నామని. ఒక్కొక్క మనిషికి 500 రూపీస్ టికెట్స్ అయితే తీసుకున్నామండి మా 4 మెంబర్స్కి. వాళ్ళు గుడిని చూపిస్తూ ఒక ఎస్కార్ట్ని కూడా పంపిస్తారండి మనకు. ఆయన ద్వారా మనమైతే వెళ్ళాలి. అదిగోండి, ఆ వైట్ టీషర్ట్ ఆయన మనకి గుడిని చూపిస్తూ మనకైతే గర్భగుడిలోకి అయితే తీసుకెళ్తారండి. ఇదిగోండి, దారి పొడిగిన అన్ని మండపాల్లో భక్తులైతే కిటకిటలాడుతూ ఉన్నారండి ఈ దసరా నవరాత్రి సందర్భంగా. పురాణాల ప్రకారము విష్ణు సతీదేవి శరీరాన్ని 52 ముక్కలుగా విభజించినప్పుడు శక్తిపీఠాలు అనేవి సృష్టించబడ్డాయండి. ఈ ముక్కలు పడిన ప్రదేశం శక్తిపీఠంగా మారింది. సతీదేవి దంతాలు ఇక్కడ పడిపోయాయని, ఆ తరువాత ఈ ఆలయానికి దంతేశ్వరి ఆలయం అని పేరు వచ్చిందని ఇక్కడ ప్రజలు భావిస్తూ ఉంటారు. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఇక్కడ దేవుడైతే ఇలా ఉంటాడండి. లోపల విగ్రహానికైతే మనకి వీడియో తీయనివ్వలేదు. అందువల్ల నేను దేవుడు విగ్రహాన్ని ఒక్కటే నీకు ఫోటో అయితే తీసి పెట్టానండి. బయట చూడడానికి ఏరియా అంతా ఇలా ఉంటుందండి. ఇక్కడ ఇది చాలా పురాతనమైన ఆలయం అండి. షాకిని, డాకిని అనే 2 పుణ్యనదుల సంగమం వద్ద ఈ దేవాలయం అయితే నిర్మించబడింది. ఈ షాకిని, డాకిని అనే 2 పుణ్యనదులు డిఫరెంట్ కలర్స్లో ఉంటాయండి. వాటి సంగమం కూడా మనము చూడొచ్చు ఇక్కడ.
బస్తర్ పంచమి నుండి శివరాత్రి వరకు ప్రతిరోజు ఆలయంలోని స్తంభం వద్ద దీపం వెలిగిస్తారటండి. ప్రతి శివరాత్రికి ఆలయ ప్రాంగణంలో జాతరను నిర్వహిస్తారట. 9 రోజుల పాటు జరిగే ఈ జాతరలో 365 గ్రామాల నుంచి దేవతలనైతే ఆహ్వానిస్తారంట. 10వ రోజు జాతర వేడుకలు ముగించుకొని గ్రామ దేవతలకి వీడుకోలైతే పలుకుతారటండి. ఇది ప్రతి ఏటా జరుగుతూ ఉంటుందంట ఇక్కడ. గోండి ఇదంతా మనము స్నానాలు చేయడానికి వివిధ గట్లుగా ఉంటుందండి. అక్కడ మనం స్నానం చేసి అమ్మవారిని అయితే దర్శించవచ్చు. ఇదంతా ఆ ప్రదేశం అండి. ప్రాంగణం అంతా చాలా విశాలంగా ఉంటుందండి. ఈ ఆలయంలోని అమ్మవారి విగ్రహం నల్లని రాతి శిలతో చెక్కబడి ఉంటుందండి. గర్భాలయం అంతా చిన్న చిన్న రాళ్లతో నిర్మించబడి ఉంటుంది. ఇక్కడ ఈ గుడిలో వివిధ దేవతామూర్తులు కూడా ఉంటారండి. శివుడి విగ్రహం కూడా ఉంటుంది లోపల. నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయానండి. ఏంటంటే ఇక్కడ మనము దేవుణ్ణి దర్శించడానికి వెళ్ళినప్పుడు సాంప్రదాయమైన దుస్తులే ధరించాలండి. అంటే ఆడవాళ్ళు చీర అవే ధరించాలి. మేము జీన్స్ అవి వేసుకోవడం వల్ల మాకు మళ్ళీ అక్కడ లుంగీలు అవి ఇచ్చారండి కట్టుకోవడానికి. సో మీరు ఎవరైనా దంతేశ్వరి మాత టెంపుల్కి వెళ్తే గ్యారంటీగా ఆడవాళ్ళు మగవాళ్ళు సాంప్రదాయమైన దుస్తులే ధరించాలి. మగవాళ్ళు అయితే మనం ప్యాంట్ వేసుకోకూడదండి, లింగి కట్టుకోవాలి. ఈ 500 రూపీస్ దర్శనం వల్ల అయితే మేమైతే అమ్మవారిని చాలా బాగా చూసామండి. నాకు చాలా సాటిస్ఫై అనిపించింది. అలా ఒక 1.5 అవర్ అక్కడ స్పెండ్ చేసిన తర్వాత మేము తిరిగి వైజాగ్ అయితే తిరిగి బయలుదేరిపోయాము. దంతవాడ నుంచి వైజాగ్ అయితే వేరే రూట్ ఏం లేదండి. మళ్ళీ జగదల్పూర్ వచ్చి జగదల్పూర్ టు వైజాగ్ వెళ్ళవలసిందే. సో మేము మళ్ళీ రివర్స్ 80 కిలోమీటర్లు మళ్ళీ జగదల్పూర్ వచ్చి జగదల్పూర్ నుంచి వైజాగ్ అనేది వచ్చామండి. టోటల్ దాంతవాడ టు వైజాగ్ అనేది అరౌండ్ 9 అవర్స్ టు 10 అవర్స్ అయితే పడుతుందండి. సో మనము ఎర్లీగానే బయలుదేరిపోవాలి ఎప్పుడైనా దాంతవాడ టు వైజాగ్ వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఘాటి మనము నైట్ పూట దిగడం అంత సేఫ్ కాదు. బట్ మాకైతే లేట్ అయింది. మేము వైజాగ్ రీచ్ అయ్యేసరికి అరౌండ్ నైట్ 12 o'clock అయితే అయిపోయిందండి. ఇలా మా 3 days ట్రిప్ అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. Please like and subscribe my channel. Thank you for watching. Bye.